అమ్మా మీరు ఆగండమ్మా. అలా మాట్లాడకూడదు, ఇలా రాకూడదు మీరు. ఏంటి ఏంటి మాట్లాడకూడదు? అది అడ్డమైన అబద్ధాలు అడ్డదిడ్డంగా వాగుతుంటే గుడ్లు అప్పగించి చెవులు రిక్కించి వింటూ కొయ్య బొమ్మలా కూర్చోవాలా? ఏంటండి డిస్టర్బెన్స్? అమ్మని డిస్టర్బ్ చేసింది నువ్వు, వాళ్ళని డిస్టర్బెన్స్ అంటావే? పద్ధతి తప్పి మాట్లాడితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకే ఏం చేస్తావే? తల తీసి మోలేస్తావా? అత్తింటి గురించి అలాగేనా మాట్లాడేది? స్వర్ణలతాదేవి గారు, మీరు చర్చాంశాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మాట్లాడుతున్నారు. నా అనుభవం చెప్తున్నా. మీ అమ్మగారే అబద్ధం అంటున్నారుగా? ఆవిడ వాళ్లకు భయపడి అబద్ధం అంటుంది. కేటే నేను భయపడే అబద్ధం అనేది? అమ్మా నోర్ముయ్. ఎవరే అత్తారింట్లో రాచి రంపాన పెట్టేది? నెత్తిన పెట్టుకుంటే జుట్టు పీకే రకల్లా తయారైంది చాలక వాళ్ళ మీద నిందలేస్తున్నావా? అమ్మా నీకలా పిలిచే అర్హతే లేదే. నా కడుపున చెడపుట్టావు నువ్వు. నలుగురు పిల్లలతో పూట పూట వెతుక్కు తినే బడిపంతుల కుటుంబంలో పుట్టి ఉన్నతమైన అంటూ డప్పాలు కొట్టుకునే నువ్వు అబద్ధం ఆడితే సరిపోతుందా? బాధలు పడ్డదాన్ని నేను. మళ్ళీ ఆ కూతకొస్తే పళ్ళు రాల్తాయి. ఏం బాధలు పడ్డావే? వాళ్ళు పెద్ద మనసు చేసుకోకపోయింటే నీ బతుకు ఎప్పుడో బజార్ పాలయ్యేది. పుట్టింట్లో స్వాతంత్రం ఇచ్చారా? గంట గంటకి నెత్తిన ముడుతుంటే తలోంచి బతికిందానివి మెట్టినింట్లో కిరీటాలు బరువయ్యాయా నీకు? బానిసలా బతికావా? ఎందుకే ఎందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? ఇక్కడికి రావడం కాదు, మాట్లాడడం ముఖ్యం అంటారు. అది చూస్తావుగా అంటూ ఇలా చెత్తవాగడా వాగేది? ఇదో చెత్త, దీని ఆలోచనలో చెత్త. ఇంతకన్నా ఏం మాట్లాడగలదు? ఎదురుగానే ఉందిగా, నీతోటి కూడా లేగా అది. దాని అరికాలు బుద్ధి కూడా లేకపోయిందే నీకు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.